యాహూ! ఏంటి వీడు ఇంత సంతోషంగా ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? రాజశేఖర్ గారి గోటీల కంపెనీలో నాకు జాబ్ వచ్చింది. ఆఫర్ లెటర్ వచ్చింది. జాయిన్ కమ్మని ఆఫర్ లెటర్ పంపించారు. నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రాజశేఖర్ గారు నన్ను రెండే 2 క్వశ్చన్లు అడిగాడు. ఒకటి, "నువ్వు చిన్నప్పుడు గోటీలు ఆట ఆడుకున్నావా?" అన్నాడు. "అవును సార్. యెస్ సార్. నేను గోటీలు ఆట ఆడుకున్నానని" చెప్పాను. రెండో క్వశ్చన్, ఆడుకుంటూ నువ్వు ఒకవేళ గోటి మింగినప్పుడు నువ్వు హాస్పిటల్‌కి వెళ్తావా? లేకుంటే బాత్రూమ్‌కి వెళ్తావా?" అన్నాడు. నేను అటు ఇటు కంగారుగా పడుతూ, "అవును సార్, నేను బాత్రూమ్‌కి వెళ్తా సార్" అని చెప్పాను. "యు ఆర్ సెలెక్టెడ్" అని నాకు ఆఫర్ లెటర్ పంపించాడు. నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే, గోటి మింగితే మనం హాస్పిటల్‌కి వెళ్ళాలి కదా! బాత్రూమ్‌కి వెళ్తే అని నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ మీకేమన్నా అర్థమైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. ఎవరికైనా రాజశేఖర్ గారి గోటీల కంపెనీలో జాబ్ కావాలనుకుంటే నన్ను కామెంట్ పెట్టండి. నేను పక్కా మీకు రిఫరెన్స్ ఇస్తా. రిఫరెన్స్ అని కామెంట్ పెట్టండి. మీకు రాజశేఖర్ గారి గోటీల కంపెనీలో జాబ్ వచ్చే బాధ్యత నాది. ఈ 2 క్వెషన్‌లు అయితే మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని కూడా అవే అడగొచ్చు. 1,00,000 మంది ఇంటర్వ్యూలకెళ్ళాం. కానీ వేకెన్సీ 10 ఉన్నాయి. ఆ 10లో నేను ఒకడిని సెలెక్ట్ అయ్యాను. ఓకే. బాయ్ ఫ్రెండ్స్. రాజశేఖర్ గారి గోటీల కంపెనీలో జాయిన్ కావాలనుకుంటే కామెంట్ పెట్టండి.